నమస్తే, నేను మీ జాకిర్ హుస్సేన్. ప్రస్తుతం మనతోటి రియల్ ఎస్టేట్ లెజెండరీ అవార్డు గ్రహీత, టెడెక్స్ స్పోక్ పర్సన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హలో సార్, నమస్తే సార్. 2BHK, సో 1 కోటి ఉంటే వచ్చే ఏడాది కల్లా 10 లక్షలు లాస్ అవ్వచ్చు అని కొన్ని వార్తలు సర్క్యులేట్ అవుతున్నాయి సార్. ఏంటి అసలుకి ఇది? రియల్ ఎస్టేట్లో జనరల్గా తగ్గడం అనేది చాలా అరుదుగా ఉంటుంది, అంటే ఫ్రీక్వెంట్ ఉంటుంది, వెరీ రేర్. ఇప్పుడు మీరు అడిగే క్వశ్చన్ ఏంటంటే రేటు 2 years పెరగాల్సింది తగ్గిపోతుంది అంటున్నారు. దానికి కారణం ఏంటి? అనేకమైన కారణాలు ఉన్నాయి. యుఎస్లో రెసిషన్ కానీ, గవర్నమెంట్ పాలసీస్ కానీ, ఎకనామిక్ పాలసీస్ కానీ, ఫెడరల్ బ్యాంక్ రూల్స్, రిజర్వ్ రేషియో కానీ, ఇవన్నీ కూడా అవుతాయి. యుద్ధాలు అవుతున్నప్పుడు అంటే ఇన్ఫ్లేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఒక డాలర్కి రూపీకి ఉన్న వాల్యూ చూస్తుంటే రిపీట్ తగ్గిపోతుంది వాల్యూ. డాలర్కి ఎగ్నెస్ట్ రూపీ వాల్యూ పడిపోతుంది. ఆ రూపీ వాల్యూ పడిపోయింది అంటే మార్కెట్ వాల్యూ తగ్గినట్టే కదా. అందుకని అక్షిత్ శ్రీవాస్తవ్ అని ఫైనాన్షియల్ ఎడ్యుకేటర్ ఉన్నారు. ఆయన రీసెంట్ ఒక మీటింగ్లో చెప్పారు, మీరు మీ ఫ్లాట్లు ప్రాపర్టీలు ఏవైతే ఉన్నాయో పెరగాల్సిన పోయి 10% తగ్గినట్టే. రియల్ వాల్యూ తగ్గలేదు. డాలర్ రూపీ వాల్యూ తగ్గినప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ వల్ల 10% 12% తగ్గుతుంది అంటున్నారు. ఎవ్రీ ఇయర్ అంటే 2 yearsలో చూసుకుంటే 10-15% తగ్గుతుంది, పెరగట్లేదు. ఇది గవర్నమెంట్ కండిషన్. మీరు నేను ఏం చేయగలను? మా నార్మల్ స్టేజ్ అయితే పెరుగుతుంది, బట్ ఇన్ఫ్లేషన్ మనకి ఎప్పుడు తగ్గడం కానీ పెరగడం లేదు. అంటే రూపీ డాలర్ కన్వర్షన్ రేషియో ఏదైతే ఉంటుందో అది రూపీ వాల్యూ క్షీణిస్తుంది, డాలర్ వాల్యూ స్ట్రాంగ్ అవుతుంది. ఒకప్పుడు అలా ఉండేది కాదు. మేము చిన్నప్పుడు చూసుకుంటే డాలర్ 10 రూపాయలు, డాలర్కి ఎగ్నెస్ట్ 10 రూపాయలు 15 రూపాయలు ఉండేది. ఇప్పుడు 80 రూపాయలు ప్లస్ అయిపోయింది. సో 80 రూపాయలు అంటే చాలా ఎక్కువ. రేపు 90-100 అయినా అవ్వచ్చు. అంటే ఎంత ఎక్కువ రేటు పెరుగుతుందో అంత క్షీణిస్తున్నట్టు అర్థం, కుంగిపోతుంది రూపీ వాల్యూ. ఆ రూపీ వాల్యూ పెరగడానికి అనేకమైన మెజర్మెంట్ అంటే స్టెప్స్ తీసుకోవాలి, మెజర్స్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. అది చేస్తున్నారు, బట్ అప్పటికి కొద్దిగా గ్యాప్ అయితే దెర్ ఇస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ వెళ్ళిపోయిన గ్యాప్ ఉంది. ఆ గ్యాప్ని అరికట్టాలి మనం. అది అరికట్టలేదు. ఎందుకంటే ఇప్పుడు ట్రంప్ వచ్చాక రకరకాల రూల్స్ పెట్టాడు. ట్యాక్స్ ఇంపోజ్ చేస్తున్నాడు, వీసాస్ ఆపేస్తున్నాడు, ప్రాసెస్ మార్చాడు, లక్కీ డిప్ తీశారు, బర్త్ టూరిజం తీశారు, గోల్డ్ రేట్ వేరియేషన్ అవుతుంది. ఎప్పుడు పెరిగినంత గోల్డ్ పెరిగింది, ఎప్పుడు పడినంత స్టాక్ మార్కెట్ వాలటైల్ పడిపోతుంది. యుద్ధాల్లో వచ్చిన కారణం వల్ల ఏమవుతుందంటే కరెన్సీ, ఇప్పుడు టూరిజం కంట్రీస్ ఉన్నాయనుకోండి, కేవలం టూరిజమే బతుకుతాయి. మలేషియా కానీ, దుబాయ్ కానీ, సింగపూర్ కానీ కూడా టూరిజం ఎక్కువ ఉంటాయి, ఇండోనేషియా కానీ. సో ఇప్పుడు టూరిజం వెళ్ళట్లేదు. కరోనా ఒక ఎఫెక్ట్ అయితే ఇప్పుడు యుద్ధాలు ఒక యుక్రెయిన్, రష్యా, ఇరాన్, ఇరాక్, ఇజ్రాయెల్, అట్లా నిన్న ఇండియా, పాకిస్తాన్. సో ఇవన్నీ కూడా మోడీ గారు మామూలుగా పాకిస్తాన్ సమాధానం చెప్పలేదు, రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ చెప్పారు. ఇండియాతో పెట్టుకుంటే తాటోళ్ళు ఇస్తామని. అదొక క్లియర్ ఇండికేషన్ వెళ్ళిపోయింది. సో రూపీ వాల్యూ ఇవన్నీ కారణాల మీద కూడా ఇప్పుడు గోల్డ్ మార్కెట్ కానీ, స్టాక్ మార్కెట్ కానీ, ఇప్పుడు ఏమైంది, కొనేవాళ్ళు తక్కువ అవుతున్నారు. ఎందుకంటే గవర్నమెంట్, అమెరికాలో గవర్నమెంట్ జాబ్ తీసేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ 30-40 వేల మంది ఆల్రెడీ ఇండియాకి వచ్చారు, ఇంకా లక్షల మంది వస్తారని అంటున్నారు. వీళ్ళందరికీ ఇండియాలో అంత జాబులు ఉండాలి, 10 లక్షలు 20 లక్షల జాబ్ ఉండాలి కదా. లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఎవరైతే ఈఎంఐ కట్టలేరు, ఫెయిల్ అవుతారు, శాలరీస్ అన్నోళ్ళు క్యాన్సిల్ చేసుకుంటారు. సో కొంతవరకు నెగిటివ్ వాతావరణం అయితే ఉన్నది ప్రస్తుతానికి. దాని నుండి పాజిటివ్ అంటే గవర్నమెంట్ స్టెప్స్ కరెక్ట్గా తీసుకోవాలి. ఎకనామిక్ కండిషన్స్, పాలసీస్, బ్యాంక్ పాలసీస్, బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా ఉన్నాయి. రిజర్వ్ రేషియో అని ఉంటుంది, రెపో రేట్ అని ఉంటుంది. ఇవన్నీ కూడా మాడిఫై చేసుకొని చేస్తే కానీ, అంటే స్ట్రాటజీ ఎట్లా అంటే అందిన కాళ్ళు అందితే కాళ్ళు లేకపోతే జిత్తు అంటారు. అలా అక్కడ ఉన్న కండిషన్ బట్టి గవర్నమెంట్ తాలూకా పాలసీస్ మారుతూ ఉండాలి. ఇది ఇక్కడ మారిపోతే కాదు, మారితే రెండు మారాలి. ఇన్ఫ్లేషన్ అనేది ఎప్పుడుకే ఉంటుంది, కన్వర్షన్ అనేది ఎప్పుడు మనం ఏం చేయలేము. సో రూపీ వర్సెస్ డాలర్ ఎప్పుడు కూడా టఫ్ కాంపిటీషన్. ఇండియా పాకిస్తాన్ ఎంత కాంపిటీషన్ ఉంటుంది, రూపీ డాలర్ కూడా అంతే కాంపిటీషన్ ఉంటుంది. సో ఆ వేరియేషన్ వల్ల రేట్లు తగ్గట్లేదు, కానీ మన వాల్యూ ఆఫ్ ది ప్రాపర్టీ తగ్గిపోతుంది. బికాస్ కన్వర్షన్ కంపేర్ టు ఇండియా వర్సెస్ అమెరికా చూసుకుంటే ఆ రూపీ వాల్యూ ఏదైతే ఇప్పుడు ఉన్నది 2 సంవత్సరాల తర్వాత ఇంకా క్షీణిస్తుంది, 5 సంవత్సరాల తర్వాత ఇంకా క్షీణిస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే 1 కోటి రూపాయలు 90 లక్షలు అవ్వచ్చు, 80 లక్షలు అవ్వచ్చు. ఓకే సార్, అట్లనే ఇప్పుడు గోల్డ్ మీద 2BHK అంటే 1 కోటి రూపాయల వరకు అవుతుంది. సో ఆ కోటి ఒకవేళ గోల్డ్ మీద పెడితే ఎలా ఉంటుంది అంటారు 2BH మీద కంటే కూడా? అంటే వాస్తవం చెప్పాలంటే రియల్ ఎస్టేట్ మీద వచ్చినంత లాభం దేని మీద రాదు స్ట్రైట్. అది ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నాడు. నా వ్యూయర్స్కి ఏం చెప్తానంటే, డోంట్ కీప్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్. ఓకే, బ్యాగ్ జారితే మొత్తం 4 డజన్ గుడ్లు ఎగిరిపోతాయి.
మీరు ఏం చేయాలంటే కొంత భాగం రియల్ ఎస్టేట్లో, కొంత భాగం గోల్డ్ మార్కెట్లో, కొంత భాగం స్టాక్ మార్కెట్లో, కొంత భాగం మ్యూచువల్ ఫండ్స్లో, పిఎఫ్, ఎన్ఎస్సి, సోవరిన్ ఫండ్స్ ఇట్లా పెట్టుకుంటే రిస్క్ అనేది మిటిగేట్ అవుతుంది. క్యాలిక్యులేటెడ్ రిస్క్ ఉంటుంది. అంటే ఒకటి తగ్గినా ఒకటి పెరుగుతుంది. ఒకటే దాంట్లో పెట్టి పెరగచ్చు, తగ్గిపోవచ్చు. మన షేర్ మార్కెట్ ఒకసారి కుదేలే కొన్ని వేల కోట్లు లాస్ రాత్రి. రియల్ ఎస్టేట్లో అనేది కరెక్ట్ ప్రాపర్టీ కొనుక్కుంటే అంత లాస్ అనేది ఉండదు. గెయిన్ ఎంత ఉన్నా లేకపోతే లాస్ అనేది ఉండదు. కింద పక్కన గ్రాఫ్ ఇప్పుడు పైనే ఉంటుంది. సో రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఆల్వేస్ బెటర్. నేనైతే 50% రియల్ ఎస్టేట్లో పెడతాను, 10-15% గోల్డ్లో పెడతాను, 10-15% స్టాక్ మార్కెట్లో పెడతాను, ఇంకో 10% అదర్ ఆర్ట్ స్కీమ్స్లో పెట్టుకుంటాను. సార్ అట్లా ఇప్పుడు 2 BHK ₹1,00,00,000 కంటే ఇంకా తగ్గిపోతుంది అన్నట్లుగా చూపుతున్నారు. సో అదే ల్యాండ్ కూడా అట్లా ఏమన్నా తగ్గే ఛాన్స్లు ఏమైనా ఉన్నాయి? ఏదైనా ఇన్ఫ్లేషన్ అంటే అన్నిటికీ ఎఫెక్ట్ అవుతుంది, బట్ ల్యాండ్లో కొద్దిగా తక్కువ ఉంటుంది. ఎందుకంటే గ్రోత్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంపాక్ట్ తక్కువ ఉంటుంది మీకు. సార్ అయితే ఇప్పుడు అపార్ట్మెంట్లో 2 BHK మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ పెడితే బెటర్ అంటారు, లేకుంటే ల్యాండ్ మీద పెడితే బెటర్ అంటారు? అంటే ఒక స్ట్రైట్ ఆన్సర్ అంటే ల్యాండ్ ఈజ్ ఆల్వేస్ మోర్ ఫాస్ట్లీ అప్రిషియబుల్, ఫ్లాట్ అనేది తక్కువ. అయితే 2 bedroom 3 bedroom కూడా వస్తుంది. ఏరియా బట్టి డిసైడ్ అవుతుంది. ఓకే, ఏరియా బట్టి ఉంటుందా సార్? ఏరియా బట్టి ఉంటుంది. బంజారా హిల్స్లో 2 bedroom ఫ్లాట్ అనే ఉండదు. 3 bedroom మినిమం 2,000-2,500 square feet స్టార్ట్ అవుతుంది. రేట్ ఎక్కువ ఉంటుంది. అందరూ 3-4 కోట్లు పెట్టి కొనుక్కోలేరు. అదే మీరు కొన్ని ప్రాపర్టీలు 5 yearsలో డబుల్ అవుతాయి, కొన్ని ఏరియాలో 8 yearsలో డబుల్ అవుతాయి, కొన్ని ఇయర్స్లో 10 yearsలో డబుల్ అవుతుంది. ఓకే. సో ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా క్లియర్ ప్రాపర్టీతో పెట్టుకోవాలి, ఒక ప్రొఫెషనల్ ఏజెంట్ ద్వారా కొనుక్కోవాలి. కొనుక్కుంటే మీ ఇన్వెస్ట్మెంట్ సేఫ్. మీరు సొంతంగా ట్రై చేస్తే చేతులు కాలేక ఆకులు పట్టుకోవాలి. డాక్టర్ పని డాక్టరే చేయాలి, యాక్టర్ పని యాక్టరే చేయాలి. యాక్టర్ కనుక డాక్టర్ పని చేస్తే పేషెంట్ చచ్చిపోవడం ఖాయం. కన్ఫర్మ్గా. సో ఇదేంటంటే రియల్ ఎస్టేట్ సరైన ప్లేస్లో, సరైన లొకేషన్లో, సరైన బిల్డర్తో పెడితే మీ ప్రాపర్టీ అభివృద్ధి రెట్టింపు అవుతుంది. 4 సంవత్సరాలు డబుల్ అవుతుంది, 10 సంవత్సరాలు 5-6 సార్లు అయిపోతుంది. ఓకే. ఇప్పుడు మురళీమోహన్ గారు జేబేరి ఎన్క్లేవ్ అని ₹750 అమ్మారు 1990s గజం. ఈరోజు ఎంత ఉంటుందో తెలుసా మీకు? చెప్పండి. 2,50,000 గజం. గజం 2,50,000. ₹750 కొన్నది ₹2,50,000 అయింది. జూబ్లీహిల్స్ లేఅవుట్ 1970s ₹10 ₹11 గజం అమ్మారు. ఈరోజు 4 లక్షలు అయింది. సో రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నట్టు జాగ్రత్తగా సరైన లీగల్ ప్రాపర్టీలో, కరెక్టెడ్ ప్రాపర్టీలో మంచి డెవలప్మెంట్ పెట్టుకుంటే మంచి లాభాలు వస్తాయి. అంటే ఇప్పుడు 1 BHK 2 BHK ఉంటాయి కదా సార్, సో ఇవి కూడా ఏరియాని బట్టి ఉంటాయి అన్నట్లుగా చెప్తున్నారు. అయితే ఎక్కడ బెటర్ అంటారు? పాష్ ఏరియాస్లో 1-2 bedroom ఉండవండి జనరల్. ఎందుకంటే బంజారా జూబ్లీహిల్స్ ఏరియాలో 3-4 bedroom ఉంటాయి. చివరి అంటే ఒక 30-40 కిలోమీటర్లు పోతే అక్కడ సింగిల్ బెడ్రూమ్ ఎక్కువ మూవ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ ఎర్నింగ్ కెపాసిటీ అంత ఉంటుంది కాబట్టి. సిటీలో ఉన్న వాళ్ళు జనరల్గా బంజారా జూబ్లీ ఉన్నారు, కొద్దిగా టాప్ స్టార్స్, బిజినెస్ మెన్, సెలబ్రిటీస్ ఉంటారు కాబట్టి కొద్దిగా ఎక్కువ డబ్బులు పెట్టే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు గాజుల రామారమో, లేకపోతే ఏఎస్ రావు నగరో, లేకపోతే నాగారమో, లేకపోతే ఇటు పటాన్ చెరువు పోతే కొద్ది తక్కువలో దొరుకుతాయి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ.